ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే చక్కగా శనగలతో మసాలా వడలు చేస్తానండి. శనగలు మనకి నిన్న వరలక్ష్మి వ్రతం అయింది కదా, చక్కగా శనగలు ఉంటాయి కదా. నేనైతే మొలకెత్తిన శనగలే దేవుడికి నివేదన చేశాను అనుకోండి. కానీ మనం నిన్న పూజ అయింది కాబట్టి ఈరోజు కూడా మొలకలు వచ్చేస్తాయి. చాలామంది ఈ ఉడకేసుకుని తాలింపు వేసుకుంటారు, ఇంకా చాలా రకాలు చేసుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఇలా వడలేస్తానండి నేను. ఇలా మొలకెత్తిన శనగలో ఈ రెట్టింపు రుచి ఉంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చక్కగా నేను ఈ వడలేస్తాను ఇప్పుడు, అదే మీకు చూపిస్తాను. అందరింట్లోని శనగలు ఉంటాయి కాబట్టి చక్కగా చూసారనుకోండి చేసేసుకుందరు. కానీ మరి అందులో కావాల్సింది అల్లం ముక్క, చక్కగా చిన్న ముక్కలు కోసాను కదా, వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర, అలానే ఉల్లిపాయ ముక్కలు, మరి పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, అలాగే కొంచెం వరిపిండి. ఉట్టిది ఏది అలా చేయకూడదని పెద్దవాళ్ళు ఏదన్నా చేసేటప్పుడు ఒక్కదాంతో చేయకుండా కొంచెం ఏదో ఒకటి కలిపేవారన్నమాట. చక్కగా కళాయి పెట్టుకున్నాను కదా, నూనె అయితే వేసుకున్నాను. ఈ నూనె కాగేలాగా మనం ఈ మిక్సీ గిన్నెలో చక్కగా శనగలు అనేది మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఈ అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసేస్తున్నానండి అందులో. అంటే ముందు ఒకసారి పెట్టుకుంటే బాగా నలుగుతాయి, ఆ తర్వాత మనం శనగలు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. వేసేసాను కదా, ఇప్పుడు ఇందులో దీనికి సరిపడే ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఎక్కువ పట్టదు కానీ జీలకర్రన, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మనం మిక్సీ పట్టిన తర్వాత ఈ శనగల మిశ్రమం అప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఇదైతే ఇంతవరకు ఇలా నలిగింది కదా, పచ్చిమిర్చి, మరి అల్లం, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు ఈ శనగలు ఇందులో వేసుకుందాం. ఈ మొలక శనగలో చాలా రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఉడకేసుకుని తాలింపు వేసుకున్నప్పటికీ రుచి ఉంటుంది, ఇలా వడలేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు గిన్నె తీసుకున్నానండి. ఇదిగో చక్కగా ఇలా మిక్సీ పట్టేసాను. అంత బాగా మెత్తగా పట్టనవసరం లేదు, ఓ మోస్తరుగా పడితే సరిపోతుంది. మెత్తగా పట్టేస్తే వడలు ముందు మనం వండినప్పుడు కరకల్లాడతాయి, కానీ తర్వాత మెత్తగా అయిపోతాయి. మరి అలాగే కరకల్లాడాలి, మనం సాయంకాలం వరకు ఉండాలి అంటే కొంచెం గరం గరంగా పట్టుకోవాలి. అయితే ఈ శనగల్లో పొట్టు ఉండదు, జిగురు అనేది ఉండదు కదా, కాబట్టి మరి కొంచెం ఏదన్నా ఇలా పిండి కలుపుకోవాలి, శాస్త్ర ప్రకారం కూడా కలపాలి. చక్కగా ఇదిగోనండి జీలకర్ర వేసాను కదా, అలాగే ఇదిగో వరిపిండి కూడా వేస్తున్నాను, కొంచెం వేయాలి అలాగా అని. అలాగే కొత్తిమీర, చక్కగా ఇదిగో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసేసానండి. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుందాం. ఇలాగే పెసరపప్పు నానబెట్టుకుని వేసుకుంటారు పెసరవడలు, అలాగే పెసరతో కూడా వేసుకోవచ్చండి, పెసరతో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, అవి కూడా చాలా కమ్మగా బాగుంటాయి. కానీ ఈ శనగల మొలకలు మాత్రం చాలా బాగుంటాయండి. ఇప్పుడు నూనె కాగుతుందండి. చక్కగా మనకి రౌండ్గా రావాలి అంటే ఇలా చేతులు పెట్టుకుని ఇలాగా అనొచ్చండి. చక్కగా అంటే మధ్యలో ఎత్తు ఉండకుండా నొక్కుంటే బాగా ఎర్రగా ఏగుతాయి అన్నమాట. చాలా రుచిగా ఉంటాయండి, పిల్లలకి హెల్దీ కూడా, పెద్దవాళ్ళకి మంచిది అనుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా మనం శనగలు కూడా ఇలా తెచ్చుకుని వాడుకుంటే చాలా మంచిదండి. గుగ్గిల కింద తాలింపు పెట్టినా, ఇలాగ నానబెట్టుకుని మొలకలు వచ్చిన తర్వాత వడల కింద వేసి పెట్టినా, మనం ఉత్తు మొలకలు కొంచెం తిన్నా మంచి హెల్దీ. అలాగే మరి ఇలాగా మరి డ్రీ ఫ్రైస్ వేసినా, ఉడికించినా మరి కొన్ని తగ్గుతాయి కాబట్టి ఉడికించినవి ఎక్కువ తింటాం కాబట్టి సరిపోతుంది అని నేను అనుకుంటానండి. అలాగా చక్కగా ఇలా వేసేసుకుందాం. దీనికి జిగురని పొట్టు ఉండదు కాబట్టి కొంచెం ఇడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట, అందుకు జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగని దలసరగా వేయకూడదు. ఏగాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఏదైనా చేసుకుంటే సులువే అనుకోండి, అప్పటిదప్పుడు మంట చేసుకోకూడదు. జాగ్రత్తగా అది మెల్లగా కంగారు పడిపోకుండా చేసుకోవాలి. పెద్ద మంటలు పెట్టేసి
అవి గమ్మున ఎగిపోవాలని పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉడుకుతుంది కానీ తర్వాత మనం తీసేగా మెత్తగా అయిపోతుంది. పెద్దల మాటలు ఇలా ఉంటాయండి, ఏమనుకోవద్దు. అప్పుడు దుబ్బడమంటే కంగారు పనులు వద్దు అని చెబుతున్నానండి. చక్కగా చాలా బాగా వచ్చిందండి పిండి. ఇది మోస్తరుగా రుబ్బుకోవాలి. అదేనండి మిక్సీలో పూర్వం రుబ్బుకునేవాళ్ళం కాబట్టి. మరి ఇలాగే కాకుండా నేను ఇంత పునుకుల్లా కూడా వేసేస్తానండి. బాగా ఎగితాయి, తొందరగా అయిపోతుందని. వెళ్తే ఏగినాయండి, ఏగిని తీసేసుకుందామా. చక్కగా చూసారా ఎంత బాగా ఏగినాయో. మరి వేడివేడిగా ఒక రుచి, చల్లారిపోనా కూడా రుచి ఉంటాయి సుమండి. టీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. సాయంకాలం టైంలో ఇలాంటి ఈనాలు చేసుకుని చక్కగా ఒక కప్పు టీ తాగుతూ 2 వడలు తింటే చాలా బాగుంటుందండి. కొంచెం వేగనిద్దాం. మొత్తం అయిపోయాక చూపిస్తానండి, తీసేసాక మీకు మొత్తం ఎన్ని అయిపోయాక మీకు చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా, ఇదిగో చూసారా ఎంత బాగా ఏగిందో లోపలికంట. ఇది కరకల్లాడుతూ చాలా బాగుంటుంది, కానీ నోట్లో పెట్టుకుని చూడకూడదండి. ఎప్పుడైతే మనం వంట దగ్గర ఉన్నామో ఆ వంట పూర్తి అయ్యే వరకు, స్టవ్ ఆపే వరకు కూడా పొయ్యి దగ్గర ఉండేవాళ్ళు నోట్లో వేసుకోకూడదు. ఈ అగ్ని దేవుడు కదండి, దైవంగా చూసుకోవాలి మనం. ఇక్కడ వండుతూ తినకూడదు అన్నమాట. ఏ వంట అయినా కానీ. మరి ఉప్పు చూస్తామంటే దూరంగా వెళ్ళి ఉప్పు చూస్తాం, కూరకు సరిపోయిందా లేదా అని. చక్కగా ఏగిపోయినాయి కదా, ఈ కాస్త ముద్ద ఉంచాను కదా, ఇది నేను చిట్టు పునుకులుగా వేస్తాను. ఇప్పుడు ఈ పునుకుల్లాగా వేసేస్తానండి, చిన్నిగా. ఎందుకంటే లోపలికంతా వేగాలి కాబట్టి ఇలా బుల్లి బంతిల్లాగా వేసేస్తే చక్కగా మనకి ఒక్కొక్కటి తిన్నాకి బాగుంటాయి. పిల్లల కోసం ఇలా చేసేదాన్ని. ఆ అలవాటుని ఇలాగ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా చేస్తూ ఉంటానండి. ఇది వెయిట్ పూర్తయ్యేటప్పటికి వేగిపోతాయి చక్కగా. మరి పచ్చిదే కాబట్టి పిండి లోపలికంతా వేగాలి కాబట్టి కొంచెం చిన్నగానే వేసుకోవాలి, పెద్దగా కాకుండా. పెద్దగా వేసుకుంటే స్లో పెట్టుకుని మంట మెల్లగా వేయించుకుంటే అవి కూడా ఏగమని కాదు. చక్కగా మీకు వేసేసిన తర్వాత చూపిస్తాను. ఇగోనండి చక్కగా ఏగిపోయినాయి చూసారా. ఏగిన వల్ల ఇలా తీసేసుకుంటాం. అంతేనండి, ఏదైనా చేసుకుంటే సులువా. ఇవే కొనుక్కోవాలంటే బోల్డ్ రేట్ అవుతుంది. మసాలా గారెలు అంటే తక్కువేముండదు. మసాలా గారెలు అంటే ఇలాగా వెల్లుల్లిపాయ అల్లం పడవలసిందే, మంచి రుచి వస్తుంది, మంచిగా తింటానికి చాలా బాగుంటుందండి. చూసారా ఏగుతూ ఉంటాయి. ఇదిగోనండి చక్కగా. మరి శనగల మూల ఈ కలర్ ఉన్నాయి, అది శనగపప్పు అయితే మంచి ఎరుపు వస్తాయి. ఇవి అయితే కొంచెం మరి డార్క్ అవని ముద్ర కలర్ అవుతాయి. మరి శనగలు కదా కలర్ అలా ఉంటాయి కదా, అందుకు. చూసారా నచ్చిందా చక్కగా. మరి శనగలతో వడలు వేసేసాను. చక్కగా టీ పెట్టేసుకుని యమ్మీ అంటూ తినేయడమే. మరి చూసారా నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఏమండి చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, అలాగని చూడటం కూడా తగ్గుతూ ఉన్నారు. మరి 2 ఛానల్ అండి, ఏమవుతున్నాయో తెలియదు. మా పాపను చూడమంటున్నాను, తనకు ఫోన్ అది సహకరించటం లేదంట. ఏదేమైనా దేవుడు వరవిచ్చినా పూజారి వరం ఇవ్వాలి అన్నట్టు. దేవుడు వరవిచ్చేసాడు అనుకోండి, పూజారి గారు కూడా ఇవ్వాలి కదా. మరి చదపాపం బెటర్ మరి గమ్ముని కదా. కొన్ని అలా ఉంటూ ఉంటాయండి. చక్కగా చూసారా ఎలా అయిపోయినాయో తీసేసుకుందాం. సరే ఇప్పుడు తీసేసాను కదా. తీసేసిన తర్వాత స్టవ్ ఆపేటప్పుడు వేసినమ్మ పెళ్ళికి వెళ్ళింది అనాలంట. ఈ మూకుడు వేసినమ్మ పెళ్ళికి వెళ్ళింది. అదేనండి కళాయి నేను స్టవ్ మీద పెట్టాను కదా, అలా అని స్టవ్ కట్టాలంట. అంటే పొయ్యి మీద పుల్లల పొయ్యిలు కదండి, దాని మీద చేసేవారు. అది దింపేటప్పుడు అలాగా అనాలే అనేవారు. మళ్ళా ఇప్పుడు మనం ఈ ఐటమ్ వేపటానికి నూనె వేస్తాం కదా కళాయిలో, వేసినప్పుడు నోటి నిండా నీళ్ళు వేసుకుని అప్పుడు నూనె వేసేవారు. నోట్లో నీళ్ళు ఉంచుకుని ఆ నీళ్ళలో దేవునట్టుగా దేవుతామంట. నూనె తాగదంట. పెద్దవాళ్ళు చేదస్తమో లేకపోతే అది నిజమో తెలియదు కానండి, అలాగా చేసేవారు. చాలా తెలిసినవి ఉన్నాయండి, చెప్పాలని ఉంది కానీ ఎంకరేజ్మెంట్ లేదు కదండి. మరి ఎంకరేజ్ ఉందనుకోండి ఇంట్లో వాళ్ళు ఎలాగా ఇవ్వరు, బయట వాళ్ళు చూసేవాళ్ళే ఉండాలి. అదే కోరుకుంటున్నానండి. దానికి ఇంకంతకన్నా ఏమీ లేదు. ఏదో చూసేస్తున్నారు నార్మల్గా, ఎవరు లైక్ కూడా చేయరు. ఎప్పుడో కానీ పాపం తెలుసు ఈ వీడుకోమా మెసేజ్ కామెంట్ పెడదాం అనుకుంటారు ఏంటో, ఎవరో ఒకరు పాపం అలా పెడుతుంటారు అనుకోండి ఎప్పుడైనా. చూసారు కదా, ఏదైనా చెప్పుకుంటే కాదేలేండి, మిమ్మల్ని ఇసిపించకూడదు. కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.